మహిళా కోర్టుకి జోగి ఫ్యామిలీ మరి ఏం జరిగింది? రాజీ కుదరలేదా? సెటిల్మెంట్ ఏమైంది? మరి ఇప్పుడు మహిళా కోర్టుకి ఈ ఫ్యామిలీ ఎందుకు వెళ్ళింది అనే అంశాలు ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది మీద కోడలు మేఘన కేసు పెట్టింది. తెలుసు కదా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ నేపథ్యంలోనే అది ఒక పెద్ద సంచలనంగా మారింది రాష్ట్రంలో. ఎందుకంటే గతంలో ఎన్నడూ ఏ మాజీ మంత్రి గురించి ఈ రకమైన ఎలిగేషన్స్, అది కూడా అదేంటి వరకట్న వేధింపులు, గృహహింస, దాంతోపాటుగా చీటింగు మరియు హత్యాయత్నం, మామూలు కేసులు కాదు, క్రిమినల్ కేసులు ఇవి. సో గతంలో ఏ మాజీ మంత్రి పైన రాలా, జోగి రమేష్ పైన వచ్చింది. ఇక దానికి తగినట్టుగా ఎఫ్ఐఆర్లు అయితే మామూలుగా లేవు. ఏకంగా తనే మర్డర్ అటెంప్ట్ చేశాడు అని చెప్పేసి డైరెక్ట్గా ఆవిడే ఫిర్యాదు చేసిన క్రమంలో ఇప్పుడు అదే అనేక రకాలైన టర్నులు తీసుకుంటా ఉంది. సో ఏంటి, ఇంకా అరెస్ట్ కావట్లేదు, అది ఇది అని కొంతమంది అంటున్నా. సో దానికి కొంచెం ప్రణాళికలు అవి ఇవి ఉంటాయి. ఇది ఇలా ఉండగా నేను ఉదయం కూడా వీడియో చేశాను. తనకి ఏదో రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేశాను. యాక్చువల్గా ఇప్పుడు ఆ రాజీ ప్రయత్నాలు కూడా అయిపోయిన తర్వాత వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. అదేంటి అంటే వీళ్ళు నిన్న రాత్రి వరకు కూడా రాజీకి బాగానే జరిగినాయి. అంటే జోగి రమేష్ గారి తరపున ఉండేవాళ్ళు వాళ్ళు, మేఘన తరపున ఉండే పెద్దలు వాళ్ళు, ఇరువురు వచ్చిన తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటారు కదా, ఎంత అమౌంట్ అంత అమౌంట్ అని. ఆ అమౌంట్ దగ్గర ఫ్రీజ్ అవ్వలేదంట. అంటే జోగి ఫ్యామిలీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదట. సో మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, ఎందుకు ఆ రకంగా వాళ్ళు మాట్లాడారు, సెటిల్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఓకే, సెటిల్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఇది బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సెటిల్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మొత్తం రాష్ట్రం అంతా కూడేకొస్తుంది, మన యొక్క ఘనకార్యాల గురించి అవ్వాల్సిన డ్యామేజ్ మొత్తం అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఇంక చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఒకవేళ సెటిల్ చేసుకున్నా కానీ దీనికి సంబంధించి అంతా తెలిసిపోయింది కాబట్టి చేసేది ఏమీ లేదు అనే ఉద్దేశంతో అక్కడ సెటిల్మెంట్ దగ్గర అమౌంట్ దగ్గర ఇంకా నెగోషియేషన్స్ జరిపారట. జరిపిన తర్వాత జోగి రమేష్ గారిని అలా ఉంచితే ఆ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ససేమిరా ఒప్పుకునేది లేదు, ఏది ఏమైనా మేము ఇంతే వేస్తాం అంతే వేస్తామని చెప్పేసి అది అసలు జరగనీయకుండానే పోయిందంట. సో ఇప్పుడు అది జరగలేదు కాబట్టి వీళ్ళు ఇక్కడ కోర్టుకు వచ్చారని చెప్పేసి అనుకోవాలి. అది 100% షూర్. ఎందుకంటే సెటిల్మెంట్ అయ్యేటప్పుడు ఇంక కోర్టుల కిందకు వస్తారు. సో ఇప్పుడు జోగి ఫ్యామిలీ తరపున న్యాయవాదులు ఈ మహిళా కోర్టు దగ్గరికి వచ్చి పిటిషన్ వేశారట. ఎందుకు? ముందస్తు బెయిల్ పిటిషన్. ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి వీళ్ళకి అర్థమయ్యి వాళ్ళ ఎర్లీ చెప్పుంటారు, ఖచ్చితంగా అరెస్టులు అవుతాయండి, కాబట్టి మనం ముందస్తుగానే ఒక బెయిల్ కోసం వెళదాము అని చెప్పేసి అన్నారట. సో ఇప్పుడు మహిళా కోర్టు ఏం చెప్తుంది? ఇందాక విచారణ జరిగిన తర్వాత చెప్పిన విషయాలు ఏంటి అంటే, ముందుగా ఇబ్రహీంపట్నం పోలీసుల్ని కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి అన్నారు. సో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఇక అప్పుడు వాదనలు జరుగుతాయి. ఆ విచారణ రేపు ఆగస్టు 4వ తేదీకి వేశారు. సో ఈలోపు అరెస్టు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు కౌంటర్ దాఖలు చేయాలి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చిన ఆధారాలు, ఆవిడ పెట్టిన కేసు, ఇవన్నీ కూడా, పైగా ఇదేం ఆషామాషి వ్యవహారం కూడా కాదు. సాధారణంగా అంటే మామూలుగా ఈ గృహహింస చట్టం, అట్లాగే వరకట్న వేధింపులు అని చెప్పేసి దాన్ని అడదిడ్డంగా వాడేస్తున్నారు. అసలు జరిగినా జరగకపోయినా కానీ దాన్ని ఒక ఆయుధంలాగా మహిళలు వాడేసుకుంటున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య కొంచెం కీలకంగా వ్యాఖ్యలు చేసింది. సో ఎలా పడితే అలా చేస్తారు కాబట్టి దానిపైన సమగ్రమైన విచారణ జరిపిన తర్వాతే నిజము అని నిర్ధారణ అయితే అప్పుడు దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జోగి ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఆ సెటిల్మెంట్కి వెళ్తే ఆ సెటిల్మెంట్ కానివ్వాల. సో అంటే ఈ డబ్బుల దగ్గర ఎందుకు ఇంత దారుణంగా వ్యవహారం అంటే వీళ్ళు డబ్బులే ముఖ్యమా? సొల్యూషన్స్ అవసరం లేదా? గతంలో ఎన్ని సెటిల్మెంట్లు జరిగినాయి ఏంటి? పైగా ఒక మహిళకు సంబంధించి, ఇంటి కోడలకు సంబంధించి ఆ రకంగా వ్యవహరిస్తారు అని చెప్పేసి అది కనీసం వాళ్ళున్న రాజకీయ జీవితంకైనా బయట చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో అయినా చేయాలి కదా. వీటన్నిటికంటే ఇంకా తొలిత వీళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, వీటన్నిటికంటే తన వైవాహిక జీవితం, వివాహానికి పనికి వస్తాడా పనికి రాడా, ఇప్పుడు ఇట్లాంటి సందేహాలు కూడా తీసుకొచ్చారు. మరి కోడలు చెబుతున్నాడు అంటే మేఘన చెబుతున్నట్లుగా ఎట్లాగుంది అంటే తను ఆ రకంగా ఉంటాడు ఈ రకంగా ఉంటాడు అని చెప్పేసి, అంటే భర్తగా
తనకి ఏమాత్రం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న తరుణంలో అది కూడా ఒక చీటింగే కదా మరి, ముందుగా ఎందుకు చెప్పలేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే కొన్ని ఛానల్స్లో కూడా వస్తున్నది, ఈయనకి గతంలో కూడా వేరే చోట ఎక్కడో మ్యాచ్ చూసి కాకపోతే లాస్ట్ సెకండ్లో అది డ్రాప్ అయిపోవటం, మరి వాళ్ళు ఎందుకు డ్రాప్ అయ్యారో తెలియదు. అంటే ప్రీవియస్గా కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరిగినాయి అని చెప్పేసి మరి వాళ్ళకి ఏమి నచ్చలేదో ఏంటో తెలియదు. పైగా వాళ్ళు పాస్టర్ కూతురో ఏదో అని చెప్పేసి అని కూడా అంటున్నారు. సరే, ఎనీహౌ ఇక్కడ విషయం ఏంటి అంటే మనకి పాలకులుగా ఉండటానికి ఇలాంటి ప్రజాప్రతినిధులు పనికొస్తారా పనికిరారా, అదే కదా చూసేది. లేదా వాళ్ళ కుటుంబంలో అంశం ఈ రకంగా ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ అయింది అంటే ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి. అలా కాకుండా ఏ వ్యాపారస్తుడు అనుకోండి, రోజుకి 1,00,000 కేసులు ఉంటాయి, ఆ కేసులతో పాటు ఇదొక కేసు అవుద్ది. కానీ ఈయన పరిస్థితి అది కాదు కదా, ప్రజాప్రతినిధి, దానికి తగినట్టుగా మంచి నోరున్న వ్యక్తి. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నిరంతరం భుజాన పెట్టుకుని ఏమాత్రం కిందకు కూడా దించిన వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇక వాళ్ళ తత్వం ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుంది. ఒకవేళ ఆయన గతంలో ప్రయత్నాలు జరిగి చూసారా, పార్టీ ఫిరాయిద్దాము అది ఇది కూడా ప్రభుత్వ అధికారంలోకి రాగానే అని చెప్పేసి అని. సరే, పార్టీ ఫిరాయించకపోయినా అక్కడ ఇంట్లో జరిగే పరిస్థితులు ఏం మారవు కదా. పైగా ఇక్కడ ఈ డబ్బు మీద వ్యామోహం ఏంటో ఎవరికి ఎంత చిక్కట్లా. సో అక్కడేమో వాళ్ళ దగ్గర నుంచి కట్నాలు తీసుకొని పైగా వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా వెండి బొమ్మలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ద్వారా ఖర్చులు చేయించి 5 కోట్ల రూపాయల దాకా వివాహానికి ఖర్చులు పెట్టించి 1.5 కేజీల బంగారం, 10 కేజీల వెండి, ఆడపడుచు కట్టం 9 లక్షలు. అవి కాకుండా ఇంకా అదే అని ఇదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 5 కోట్లు క్యాషు, మళ్ళీ ఇంకోటి ఏంటిది ఫార్చునర్ కారా. అది పరిస్థితి. ఇవన్నీ అలా ఉంచితే తనని అసలు భూమి మీదే లేకుండా చేయాలి అని అనుకున్నారు అని అంటే ఇక వాళ్ళ మహిళల పట్ల వాళ్ళకి ఎంత గౌరవం ఉందని అర్థం చేసుకోండి. సో మాట్లాడితే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మహిళలకు పెద్దపీట వేయాలి, మహిళల కోసం నేను ప్రతి తోబుట్టుకు నేను అన్నగా ఉంటాను అని చెప్పే రాజకీయ నాయకులకి సొంత ఇంట్లో కోడలకే ఈ రకమైన పరిస్థితి దాపురించింది అంటే ఏమైనా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మహిళా కోర్టుకు వెళ్ళారు. మహిళా కోర్టు మహిళలు యాక్చువల్గా ఎంత భద్రత ఇవాళ జనరేషన్లో కూడా, అంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా కానీ ఇప్పటికే మహిళలకు ఆ భద్రత కల్పించలేకపోతున్నారు. ఇంకా వరకట్న వేధింపులు జరుగుతున్నాయి అంటే ఎడిపోతుంది మన సమాజం. సరే, ఒక చదువుకోని వాళ్ళు, లేకపోతే చదువుకునే వాళ్ళు అంటే కూడా చులకన కాదు, జ్ఞానం పరంగా డబ్బు మీద వ్యామోహం ఉన్నవాళ్ళు, స్వార్థ జీవితం కావాలని కోరుకునేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇదే కోడల్ని టార్చర్ పెడతాం, వరకట్న వేధింపులు చేశారనుకోండి అనుకుందాం. మరి ఒక ప్రజాప్రతినిధివి మంత్రిగా చేసావు, పైగా మంత్రిగా జరిగిన పాలన సమయంలో ఏమేం చేశారు ఏంటి అంటే ఎక్కడికక్కడ దోపిడీలు లేకుండా జరిగినాయా? అంత క్లీన్గా రూపాయి తినకుండా పరిపాలన చేశారా? అదేం లేదే. మరి ఇంక అటువంటిప్పుడు ఇంకా ఆడపిల్లని వేధించి హింసించి మీ నాన్నగారిని అడిగి ఎంత పట్టరా ఎంత పట్టరా అంటున్నారంటే అసలు ఇప్పటికి మనం ఆధునిక టెక్నాలజీలో ఉన్నావా లేకపోతే ఇంకా పురాతన రోజుల్లో ఉన్నావా? ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. పైగా ఈ జోగి రాజీవ్ ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో మాగనాకి, అతను ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ చూసారా? ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తన పర్సనాలిటీకి సంబంధించి, వయసుకు సంబంధించి, అలాగే అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఎంత దారుణంగా మాట్లాడాడు. సో అందుకనే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏదో తాత్కాలికంగా ఆ సమయంలో మన దగ్గర మైక్ ఉంది, లేకపోతే మన ముందు మీడియా ఉంది అని చెప్పేసి మాట్లాడితే ఇదిగో ఈ రకంగానే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తనేంటి అప్పుడు మాట్లాడినప్పుడు జోగి రమేష్ సతీమణి శకుంతల కనీసం నివారించే పరిస్థితి కూడా లేదు, నివారించలేదు. అలాగే జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో మాట్లాడినప్పుడు కూడా ఏ రకం కూడా ఆవిడ మరి అనలా. అటువంటిది భర్త మాట్లాడినా, కొడుకు మాట్లాడినా మనం అలా కాదు నాన్న, ఓ సమాజంలో ఉన్నాము, మనం ఎడ్యుకేటెడ్, కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పేస్తే తల్లన్నా చెప్పాలి కదా కొడుక్కి. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇది పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మహిళా కోర్టుకి వెళ్ళి అమ్మ మేము వేధించాం కానీ మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అనే పరిస్థితి ఏం జరగబోతుంది? రేపు 4వ తేదీన మరి వీళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి కదా పోలీసులు. ఈ లోపే ఏమైనా అరెస్టులు జరుగుతాయా? మరి జరిగితే ఏంటి పరిస్థితి? ఒకరు ఇద్దరు కాదు, మొత్తం 11 మంది గుర్తుంచుకోండి, 11 మంది వీళ్ళు. ఆ 11 మంది పరిస్థితి ఇప్పుడు ఏంటి?
సో రాజకీయంగా ఎలాగో తీసేయండి, రేపు లీగల్గా చర్యలు తీసుకుంటే పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ ఫ్యామిలీకి ఎట్లా ఉండాలి అని మీరు కోరుకుంటున్న అభిప్రాయం అయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.